ఈ రోజు ఫ్రెండ్స్ అందరం ఇంటి వద్ద ఉండేసరికి ఏదైనా స్పెషల్ చేసుకుందాం అనుకున్నాం. వెంటనే మా ఇంటి వద్ద ఉన్న జామ చెట్టు ఎక్కి జామకాయలు అయితే కోసేసుకున్నాం. కోసుకున్న ఆ జామకాయలని నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాం. ఈ కాయలు చూడడానికి చాలా చిన్నవి కావున కూడా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఈ కాయలన్నింటినీ ఒక చిన్న ప్లేట్లో పెట్టుకుని వాటిని అయితే చిన్న చిన్న స్లైసెస్ గా కట్ చేసుకున్నాం. స్లైసెస్ ఎంత చిన్నగా కట్ చేసుకుంటామో జ్యూస్ అంత బాగా వస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే మనం జ్యూస్ ప్రిపేర్ చేసేటప్పుడు ముక్కలు చాలా చిన్నగా ఉంటేనే జ్యూస్ అయితే బాగా మిక్స్ అవుతుంది. దానివల్ల జ్యూస్లో వచ్చే వేస్టేజ్ కూడా చాలా వరకు తగ్గుతుంది. ఈ ఫ్రూట్స్ అన్నింటినీ కట్ చేసుకునే లోపల అందులో కావాల్సిన మిల్క్, వాటర్, షుగర్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నాం. మిక్సీ జార్లో ఎప్పుడు కూడా సరిపడా లోడ్ మాత్రమే వేయాలి. తర్వాత కట్ చేసుకున్న ఈ ముక్కలను మిక్సీలో అయితే వేసుకున్నాం. మిక్సీ జార్లోకి సరిపడా షుగర్, సరిపడ పాలును అయితే మిక్స్ చేసుకున్నాం. మిల్క్ జ్యూస్కి మంచి టేస్ట్ ఇస్తుంది, మళ్ళీ మంచి ఫ్లేవర్ ఇస్తుంది. దానికోసమే మనం మిల్క్ని అయితే యాడ్ చేసుకున్నాం. తర్వాత కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుని ఈ వాటర్ వల్ల జ్యూస్ అయితే బాగా మిక్స్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. తర్వాత మిక్సీలో వేసుకున్న ఈ మిశ్రమాలన్నింటినీ కూడా ఒక 2 నిమిషాల పాటు మిక్సీ అయితే పట్టుకున్నాం. తర్వాత మనకు టేస్టీ జ్యూస్ అయితే మనకు ప్రిపేర్ అయిపోయింది. రెడీ అయిన ఈ జ్యూస్లో 2 ఇలాచీ కానీ యాడ్ చేసుకుంటే మనకు మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. ఈ జ్యూస్ ప్రిపరేషన్కి మనం జామకాయలు, షుగర్, మిల్క్, వాటర్ మాత్రమే వాడాం. జామకాయ జ్యూస్ తాగడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ జ్యూస్ని చూస్తుంటే నోరూరిపోతుంది. దీనైతే టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.